అంతుంటే నువ్వు నీ బిడ్డనియ్యకు, వేరే పెండ్లి చేసుకో. అంతేగాని ఒక మనిషి పానం తీసే హక్కు మీకెవలిచ్చిర్రు? ఆహా! మీరేమన్నా దేవుళ్ళా? మీరేమన్నా పానం పోసినోళ్ళా? ఆ పిల్లగాన్ని పెంచి పోషిచ్చిర్రా? చదవనీకే లచ్చలు లచ్చల ఫీజు కట్టిర్రా? థు! ఇంతనన్నా సిగ్గు శరం ఉండాలే మనిషి పుట్టుక పుట్టినందుకు. పెండ్లిష్టం లేకపోతే మా పిల్లనియ్యం, లగ్గం చేయమని ఇంట్లో కూసబెట్టుకొని తాళం వేసుకో గాని పెండ్లి గురించి మాట్లాడతామని ఇంటికి పిలిపించి కొట్టి చంపేస్తారా? ఇదేం న్యాయం? పాపం మైసమ్మ కూడా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ లా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న శివసాయి అనే పిల్లగాన్ని అదే కాలేజ్ లా ఆయన సోపతి పిల్ల శ్రీజ అనేట ఆమె లవ్వాడుతుందట. ఇక ఇద్దరు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకుంటారట. ఇదే ముచ్చట గురించి పిల్లోళ్ళ ఇంటోళ్ళు పిల్లగానికి ఫోన్ చేసి ఇంటికి రా, మీ పెళ్లి గురించి మాట్లాడేది ఉందని పిలిపించిరట. మరి ఒక్కలు కొట్టిర్రా లేకుంటే ముందే బందోబస్తు వేసి ఏమన్నా ప్లాన్ చేసిరా తెలియదు కానీ ఏడి కాడికి బ్యాట్లతోని పొట్టు పొట్టు కొట్టి ఓ రూమ్ లో దాచిపెట్టిరట. పాపం అప్పటికే శివసాయి గిల్ల గిల్ల కొట్టుకుంటుంటే భయపడి ఏం తెలియని చుక్క పూసల లెక్క దగ్గరలున్న దావఖానలో చేర్పించిరట. అప్పటికే పానం పోయిందట. ఏంది కథ, ఇదేనా పద్ధతి అని పిల్లోళ్ళ ఇంటోళ్ళను పోలీసులు నిలదీస్తే ఏం తెలియని చొక్క పూస లెక్క కవరింగ్ చేస్తుందా లమ్మ. ఇడ గమ్మత్ ఏందంటే ప్రాంత భేదాలతో ఏమన్నా గిట్లా చేసిరా అంటే అది కాదు, ఇద్దరిది ఆంధ్రాని. పోనీ పిల్లగాడేమన్నా గతి లేనోడా అంటే అది కాదు, జాగ భూమి 5 ఎకరాల దాకా ఉంది. సరే ఇవన్నీ కాదు, అసలు పెళ్లి చేసుడే ఇష్టం లేకుంటే వార్నింగ్ ఇచ్చి ఈయనకుంటే పోలీసులకు చెప్పి కంప్లైంట్ ఇచ్చినా అయిపోతుండే గాని ఇంత ఘోరంగా కొట్టి చంపి ఓ నిండు పానాన్ని బలిగొన్నారు. పట్టుమని 20 ఏండ్లున్నాడు. ఏం చూసిండని జిందగీలా? అప్పుడే వాళ్ళ అమ్మ నాయనల దగ్గరికి సాగనంపిర్రు. ఆవు పిల్లగానికి అమ్మ నాయన కూడా లేరట. అన్ని వాళ్ళ పెద్ద నాయననే చూసుకుంటాడట. చదువుకుంటాడని గింత దూరం పంపినా గానీ ఇట్లా పొట్టన పెట్టుకుంటారని అనుకోవాలనుకుంటా గుట్ట కొట్టేడుస్తురు. పోలీసులు అయితే స్టేషన్లు వేసిర్రు. గట్టిగా మైలపోలు తీయండ్రి సార్ అని సోపతి గాళ్ళంతా అలా దోస్తుకు న్యాయం కావాలని కొట్లాడుతుర్రు. పాపం తల్లి, ఇంతటి గోస పగోళ్ళకు కూడా రావద్దు. ఇగో చూడండి, పెళ్లి చేసే ఇష్టం లేకపోతే ఊకొరి, అంతేగాని ఒకళ్ళ పానాలు తీయాలన్న ఆలోచనను ఆడికే చంపేయండి. ఎవల బతకాలు బతుకుతారు. మారుతున్న కాలానికి తల్లిదండ్రులు కూడా జర మూర్ఖత్వం ఇడిసి దమాకులు పెట్టి ఆలోచన చేస్తే మంచిగా ఉంటది. అయినా పిల్లల ఆనందం కంటే ఇంకేం కావాలి మీకు? థు, తమాం గిట్ల తయారై పడైంది లోకం.